హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆర్థరైటిస్ గురించి. మరి ఆర్థరైటిస్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీ డౌట్స్ టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ అర్చనతో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, ఆర్థరైటిస్ విషయానికి వస్తే అసలు ఎలా గుర్తించాలంటారు? ఆర్థరైటిస్ని మనము నార్మల్గా వచ్చే సిమ్టమ్స్ని ప్రకారంగా అది నార్మల్ అంటే ఆర్థరైటిసా లేకపోతే ఏదైనా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే ఏదైనా అక్యూట్ రీజన్స్ వల్ల వచ్చిందా ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైనా వచ్చిందా అనేది నిర్ధారించవచ్చు. అయితే ఏ రకంగా ఆర్థరైటిస్ని మనం గుర్తిస్తాము, దేన్ని మనం ఆర్థరైటిక్ పెయిన్ అని చెప్తాము అంటే మనకి ఎక్కడైతే జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో దాన్ని మనం ఆర్థరైటిస్ అంటుంటాం. నార్మల్గా ఒక మెడికల్ టెర్మినాలజీలో క్లియర్గా చెప్పాలి అంటే కనుక. కాకపోతే లోపల జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరిగిందా లేదా అనేది మనకి బయటకి కనిపించే సిమ్టమ్స్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మనకి నార్మల్గా ఏదైతే కీలో ఎఫెక్ట్ అయిందో అక్కడ కొంచెం పెయిన్ అనేది ఉండటం, అంటే అంతకుముందు పెయిన్ లేకపోవటం, రాను రాను అది కొన్ని రకాలైన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ డీజనరేషన్ వల్ల కావచ్చు, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ఏజ్ రిలేటెడ్ వల్ల కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, ఓవర్ ఎగ్జర్షన్ అంటే ఎక్కువగా పని చేయటం వల్ల కావచ్చు, కొన్ని రకాలైన ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది అంటే దానిలో ఉండే గుజ్జు అరిగిపోవడం కానీ లేకపోతే డీహైడ్రేట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఏంటంటే పెయిన్ అనేది ఉంటుంది. అది ఒక్క జాయింట్లో కావచ్చు, చిన్న జాయింట్ కావచ్చు, పెద్ద జాయింట్ కావచ్చు, మల్టిపుల్ జాయింట్స్ కూడా కావచ్చు. సో ఇలా పెయిన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్గా ఉంటుంది. ఆ పెయిన్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ని కొంచెం దూరం పెడితే కనుక తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అంటే సిమ్టమ్ అని చెప్పొచ్చు ఆర్థరైటిస్లో. సెకండ్ థింగ్, బాగా ఓవర్ ఎగ్జర్షన్ అయినప్పుడు కానీ ఆ డిజనరేషన్ కావచ్చు, వేరే అదర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ ద జాయింట్ కావచ్చు, ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ స్వెల్లింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే వాపులాగా రావటము, ఏదైతే కీళ్ళు ఎఫెక్ట్ అవుతుందో అక్కడ కొంచెం మనకి ఆ కీళ్ళు అనేది వాపులాగా రావటం, రెడ్నెస్ ఉండటం అంటే కంజెషన్ ఉండటము, తర్వాత కొంచెం నడిచినప్పుడు కానీ కూర్చొని లేసినప్పుడు కానీ లేకపోతే మెట్లెక్కి దిగుతున్నప్పుడు మనకి చిన్నగా క్రెపిటస్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అంటే టిక్ టిక్ అనే వాటర్ బబుల్ రప్చర్ అయితే ఏ రకంగా మనకి సౌండ్ వస్తుందో ఆ రకంగా ఒక క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్ అనేది క్రెపిటస్ అంటాము, అలా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ పెయిన్ కూడా మనకి ఏంటంటే ఆర్థరైటిస్లో మెట్లు ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా మందిలో ఎక్కువగా ఈ పెయిన్ అనేది సఫర్ అవుతూ ఉంటారు. ఇది కాకుండా జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మార్నింగ్ చాలా వరకు కీళ్ళు యూజ్ చేయనప్పుడు మనం ఒక గంట 2 గంటలు అలానే రిలాక్స్డ్ మోడ్లో కూర్చున్నప్పుడు సడన్గా దాన్ని కదపాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాను. ఆ కీళ్ళు సరిగ్గా పని చేయకపోవటము, కొంచెం సర్దుకున్నాక ఒక 5 minutes ఆర్ 2 minutes డిపెండ్స్ ఆన్ ద సివియారిటీని బట్టి కొంచెం సర్దుకున్నాక ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుముఖం పట్టే అవకాశం మనం ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనకి మినిమల్ సిమ్టమ్స్ అని చెప్తాము. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్లో తీసుకుంటే కనుక వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద మనకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కీళ్ళు చాపడానికి ఇబ్బంది అనిపించడం, అంటే మార్నింగ్ లేసినప్పుడు కానీ తర్వాత బెడ్ మీద నుంచి లేసినప్పుడు కానీ బాగా రిలాక్స్ మోడ్లో ఉండి సడన్గా ఓవర్ ఎగ్జర్షన్ ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు కానీ మెట్లెక్కి దిగేటప్పుడు కానీ కూర్చొని లేసినప్పుడు కింద కూర్చొని లేసేటప్పుడు మనకి చాలా వరకు కీళ్ళు చాపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ అనేది మనం ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. ఈ పెయిన్ సివియారిటీ కూడా మనము టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో మనకి దానికి తగ్గట్టుగా కూడా మనకి సిమ్టమ్ సివియారిటీ అనేది ద జాయింట్ సింగిల్ జాయింటా, మల్టిపుల్ జాయింటా, స్మాల్ జాయింట్సా లేకపోతే వెయిట్ బేరింగ్ జాయింట్సా, లార్జ్ జాయింట్సా అనేది డిపెండ్ అయి ఉంటుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి. రమాదేవి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, చెప్పండి రమాదేవి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. నేను ఎక్కువ వెయిట్ ఉంటాను మేడం. ఈ కీళ్ళ నొప్పులు బాగా ఉంటాయి. పని ఎక్కువ ఇంట్లో నేనే పని మనిషి ఏం లేదు మేడం, నేనే పని చేసుకుంటాను. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్నాను మేడం. ఏం చేయాలి మేడం? ఈ కీళ్ళన్నీ నొప్పులు మేడం, ఈ మోకాళ్ళు, ఈ కీళ్ళు, ఈ చేతులు నొస్తాయి మేడం. ఓకే అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి మీకు ఈ సమస్య అనేది? మేడం నేను గర్భసంచి తెచ్చుకున్నాను మేడం, అంటే 3 years అయిపోయింది. అప్పటి నుంచి బాగా వెయిట్ అయ్యాను మేడం. పని అయితే చేసుకుంటాను బాగానే, కానీ చేసుకున్నప్పుడు ఏం లేదు. కానీ తర్వాత ఇవన్నీ కీళ్ళు నొప్పులు మేడం, మోకాళ్ళు, ఈ చేతులు ఇవన్నీ బాగా నొప్పిస్తాయి మేడం. ఏం చేయాలా మేడం? ఒకటమ్మా, అంటే మీరు హిస్టెక్టమీ అయింది, పోస్ట్ హిస్టెక్టమీ తర్వాత అంటే న్యాచురల్గా రావాల్సిన మెనోపాజ్ ఆర్టిఫిషియల్గా వచ్చింది. మీరు గర్భసంచి తీసేయడం వల్ల మెన్సెస్ ఆగిపోయాయి కాబట్టి దానివల్ల కూడా
హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగా జరుగుతాయి. సో దానివల్ల కూడా మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉండొచ్చు, అంటే కొంచెం బరువు పెరిగి ఉండవచ్చు. దానివల్ల ఏంటంటే మన కీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా. కాబట్టి మీకు ఆర్థరైటిక్ పెయిన్ అనేది రావటం, ఆ జాయింట్స్లలో పెయిన్ రావటం, సింగిల్ జాయింట్ కాకుండా ఎక్కువ జాయింట్లలో నొప్పి రావడం అనేది గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి హైదరాబాద్ అంటున్నారు కాబట్టి దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అమ్మా. మీకు పూర్తిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీకు నొప్పి అనేది మాత్రమే కాకుండా మీ బరువు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మీ కేసులో అంటే ఎందువల్ల వచ్చింది మనకి ఆర్థరైటిక్ పెయిన్ అనేది అంటే కనుక బరువు ఒకటని చెప్పొచ్చు, ఒబేసిటీ. కాబట్టి ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యేటట్టుగా మెడిసిన్ పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు సిమ్టమాటిక్ రిలీఫ్, అట్ ద సేమ్ టైం జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే కూడా అది కూడా తగ్గుతుందమ్మా. ఒకసారి మీరు ఏమన్నా ఎక్స్రే కానీ సిటీ కానీ ఏదైనా పర్టికులర్ జాయింట్కి చేసిన రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నా అవి తీసుకొని దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అంటే ఎంతవరకు తగ్గుతుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, అసలు సిమ్టమ్స్ ఏంటి, మీ సివియారిటీ ఏంటి అనేది డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేయండి, దాని తర్వాతనే తగ్గే అవకాశాలు ఉంటాయమ్మా. కాల్ తీసుకుందాం. డాక్టర్ జూడ్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి, అలాగే మీ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నా పేరు జూడ్, మా మమ్మీ ఏజ్ వచ్చి 58 అండి. ఓకే. మమ్మీకి ఏమో నీ పెయిన్స్ బాగున్నాయండి. ఓకే అండి. నడవడం లేదు, నడవడం రావడం లేదు, అది కలిసి అది మోకాల్లో బాగా నచ్చేస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. ఓకే అండి. మరి ఏమైనా ఎక్స్రే ఏమైనా తీయించుకున్నారా? డాక్టర్స్ ఏమైనా సజెస్ట్ చేశారా, ఎంత అరిగింది, ఏ స్టేజ్లో ఉందని ఏమైనా చెప్పారా? మేము ఇంకా వెళ్ళలేదు డాక్టర్ గారికి. మెడిసిన్ వాడదామని మన లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము సార్. ఓకే. వాళ్ళు ఓన్లీ టాబ్లెట్స్ రాసిస్తారు. టాబ్లెట్స్ అంటే నార్మల్గా కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ అయితే వాడుకోవచ్చు అండి. టాబ్లెట్స్ చేస్తారు. ఓకే అండి, ఫైన్. అదైతే కంటిన్యూ చేయండి. కొన్ని రోజులు వాడితే కొన్ని రోజులు స్టాప్ చేస్తూ అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. కాకపోతే నొప్పి మాత్రలు అనేది మాత్రం చాలా వరకు ఎంత వీలైతే అంతవరకు తగ్గించుకుంటేనే మంచిదండి. బేసిక్గా ఆర్థరైటిస్లో బోన్స్, జాయింట్స్ అన్నీ చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఇంకా డెలికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి 70, 80sలో వచ్చే సిమ్టమ్స్ 50, 60sలోనే వస్తూ ఉంటాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ లేకుండా న్యాచురల్గా తగ్గే మెడికేషన్స్ లాంటివి వాడుకుంటే మంచిది. అమ్మగారు కూడా మీరు కాల్షియం, విటమిన్ డి అయితే కంటిన్యూ చేయండి. దాంతోపాటుగా హోమియోపతి మెడికేషన్స్ వాడండి. ఆ కీళ్ళు వాపు తగ్గుతుంది, ఆ మూమెంట్స్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ చాలా వరకు రిలీఫ్ అవుతాయండి. అండ్ గ్రేడేషన్ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకి ఒకవేళ 2nd గ్రేడ్లో ఉంది, 3rd గ్రేడ్లో ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అంటే కొంతవరకు రివర్స్ అవుతూ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా జాయింట్ అనేది మనకి హోమియోపతి మెడికేషన్స్ అందుబాటులో ఉంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, పాలీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలంటారు? పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోర్ దాన్ అ పర్టికులర్ అంటే జాయింట్స్ అనమాట. అంటే మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్స్ని మనం పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో అది ఏ కీలైనా కావచ్చు. ఇప్పుడు మనకి ఒక షోల్డర్ జాయింట్ కావచ్చు, లేకపోతే నార్మల్గా 2 వైపుల షోల్డర్ జాయింట్స్ కావచ్చు, ఎల్బో జాయింట్స్ కావచ్చు, రిస్ట్ జాయింట్ కావచ్చు, ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్ కానీ, నీ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్ కానీ, ఏదైనా జాయింట్లో మనకి మోర్ దాన్ 2 జాయింట్స్, 2 కన్నా ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని మనం పాలీ ఆర్థరైటిస్ అంటాం. దీనిలో ఏంటంటే బేసిక్గా మనకి చాలా వరకు ఎక్కడైతే కీళ్ళు అనేది ఎఫెక్ట్ అవుతుందో అక్కడనే కాకుండా బాడీ అంతా పెయిన్గా అనిపించడం, బాడీ పెయిన్స్ ఉండటం, వీక్నెస్ అనిపించటం, తర్వాత కీళ్ళు అనేది కంజెషన్ అంటే మనకి రెడ్నెస్ ఆఫ్ పర్టికులర్ జాయింట్ ఉండటం, టచ్ మీ నాట్ పెయిన్స్ ఉండటం, అంటే ముడితేనే బాగా నొప్పి ఎక్కువగా ఉండటం అనేది మనం పాలీ ఆర్థరైటిస్లో గమనిస్తూ ఉంటాం. ఈ పాలీ ఆర్థరైటిస్ అనేది మనకు 2 కండిషన్స్, అంటే ఒకటి రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, రెండోది గౌటీ ఆర్థరైటిస్. ఈ రెండిట్లో కూడా మనకు చాలా వరకు అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గౌటీలో ఏంటంటే బేసిక్గా యూరిక్ యాసిడ్ సివియారిటీని బట్టి, యూరిక్ యాసిడ్ ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి సింగిల్ జాయింట్, మల్టిపుల్ జాయింట్ అనేది ఉంటుంది. కింద నుంచి పైకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే మనకి ఫుట్, మనకి బిగ్ టో దగ్గర మనకి చాలా వరకు పెయిన్ అనిపించడం, తర్వాత యాంకిల్ నుంచి నీస్ నుంచి బోత్ సైడ్స్ అనమాట, అంటే రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం మనం గౌటీలో గమనిస్తూ ఉంటాం. అదే కమింగ్ టు దెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఏంటంటే ఫస్ట్ సింగిల్ జాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మల్టిపుల్ జాయింట్స్, స్మాలర్ జాయింట్స్ నుంచి బిగ్గర్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు. గంగబాబు కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్, గౌటీ ఆర్థరైటిస్ విషయానికి వస్తే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్లో సిమ్టమ్స్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మనకి బేసిక్గా ఫుట్ జాయింట్లో, అంటే మనకి అరిపాదం జాయింట్స్ ఉంటాయి, టోస్ ఉంటాయి కదా, టోస్లో ఎస్పెషల్లీ బిగ్ టో అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి పేషెంట్కి బిగ్ టోనే అవుతుంది, టోస్ అవుతాయి అని ఏం లేదు. కొంతమందికి ఈవెన్ హీల్ పాయింట్లో రావచ్చు, కొంతమందికి సోల్ పాయింట్లో అంటే మడమ దగ్గర పెయిన్ రావచ్చు, కొంతమందికి యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ ఉంటూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే మోకాల దగ్గర, పిక్క మజిల్ దగ్గర, హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర, కఫ్ మజిల్ దగ్గర కూడా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లోవర్ లెగ్లో మనకి
మనకి పెయిన్ వస్తుంది అంటే మాత్రం, కొంచెం ఏమైనా యాంకిల్ దగ్గర వాపు ఉందంటే మాత్రం ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6 అంటే 5.5 to 6 కన్నా ఎక్కువగా ఉంది అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా గౌటీ ఆర్థరైటిస్ అని నిర్ధారించవచ్చు. దీనిలో కూడా ఏంటంటే సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ అరిపాదం దగ్గర ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఫుట్కే ఎఫెక్ట్ అవుతుందని కాదు. నీస్ రావచ్చు, థై భాగం దగ్గర కావచ్చు, హిప్ దగ్గర కూడా బాగా సివియర్ మోడ్లో ఉంది, ఎక్కువ రోజులుగా క్రానిక్గా ఉంది, ప్రాపర్ మెడికేషన్ లేదు, మేనేజ్మెంట్ లేదంటే మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారండి. గీత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో డాక్టర్ గారు, నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు గీత, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నాకు 2 years నుంచి మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి, వాపు కూడా వస్తుంది యాంకిల్లో. ఓకే. అది యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, నేను ఆటో దగ్గరికి వెళ్తే ఆయన వెయిట్ ఎక్కువ అవడం వల్ల ఇలా వచ్చింది అని చెప్పేసి మడమలకి ఇంజక్షన్ వేశారు. యాక్చువల్లీ ఒక్క మడమే నాకు చాలా పెయిన్ గా ఉంది. ఓకే. అది ఇంకా నిద్ర లేవగానే అసలు లేచి పూర్తి పెట్టలేకపోతున్నా, ఆడించలేకపోతున్నా, చాలా పెయిన్ గా ఉంది. ఓకే అమ్మా. అంటే ఎక్స్రే కానీ ఏం కానీ ఇంకా చేయించలేదు. జస్ట్ డాక్టర్ వెయిట్ తగ్గమంటే దానికోసం ట్రై చేస్తున్నా, కానీ వాకింగ్ కూడా కష్టంగా ఉంది నాకు. వాకింగ్ చేయడం, వెయిట్ లాస్ కూడా కష్టంగా ఉంది. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? 35 అండి. ఓకే. ఎంత బరువు ఉన్నారు? 85 ఉన్నాను వెయిట్. ఓకే అమ్మా. అంటే మీ ఏజ్కి చాలా ఎక్కువగానే ఉన్నారు. డాక్టర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వాలి. కానీ ఇప్పుడు ఓన్లీ వెయిట్ లాస్ వల్లనే మీ పూర్తిగా పెయిన్స్ తగ్గుతాయంటే కాదు. ఎందుకంటే వెయిట్ లాస్ వల్ల మీకు ఆల్రెడీ జాయింట్లో ఏదైతే డిజనరేషన్ కానీ, అరిగిపోవడం కానీ, ఆల్రెడీ మనకి వ్యాధి ప్రోగ్రెస్ అనేది ఎంతవరకు ఉందో అది రివర్స్ చేయడం కొంత మెడికేషన్ ద్వారా మాత్రమే అవుతుందమ్మా. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వండి, అంటే బరువు తగ్గించుకోండి. మీరు చేస్తున్న డైట్ ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూస్గా చేయండి. ఆల్రెడీ మడమ నొప్పి అంటున్నారు కాబట్టి వాకింగ్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ పెయిన్ తగ్గేటట్టుగా మీరు హోమియోపతి వాడండి అమ్మా. ఆ వాడిన తర్వాత మీరు ఆటోమేటిక్గా యోగాసనాస్ వేసుకోవచ్చు, నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు. దానివల్ల కొంత వెయిట్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హోమియోపతిలో కూడా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఖచ్చితంగా వెయిట్ లాస్తో పాటుగా మీరు ప్రాపర్గా ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి. నేను లాస్ట్లో చెప్తాను ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి ఫర్ ఎనీ ఆర్థరైటిస్ పేషెంట్కి. అట్ ద సేమ్ టైం ప్రాపర్ మెడికేషన్ అనేది వాడుకుంటే కనుక చాలా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు 35 years అంటున్నారు, ఆల్రెడీ 80+ ఉన్నారు మీరు. సో ఇంకా రాను ఏమవుతుంది, మెనోపాజ్ టైంకి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే మీకు 40s తర్వాత కొంచెం ఇబ్బంది అనేది మరీ ఎక్కువగా కాకుండా సర్జరీ వరకు వెళ్లకుండా ఉంటుంది. మీరు ఒకవేళ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే దాన్ని రాస్తారు, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. అండ్ డాక్టర్, మరి పాలియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. ఆస్ట్రియో విషయానికి వస్తే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా డయాగ్నోస్ చేయాలంటారు? ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో మనకి డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఏజ్ రిలేటెడ్కి సంబంధించిన ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత, అంటే 45-50 దాటిన తర్వాత మనం చాలా మందిలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్యని గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఓఏ కేసెస్లో ఏంటంటే బేసిక్గా మనకి నీ జాయింట్స్ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే అది ఒక కీలు అంటే ఒక మోకాలు కావచ్చు, లేకపోతే 2 మోకాలు కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఒక దాంట్లో స్టార్ట్ అయ్యి దానిలో వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ కీళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో దీనిలో ఏం జరుగుతుంది అంటే మనకి బేసిక్గా ఇందులో కూడా నీ స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి, తర్వాత వాపు ఉంటుంది. ఆ డీజనరేషన్ ఎంత సివియర్గా ఉంది. దీనిలో కూడా ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే 1st to 4th grades ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే ఎప్పుడో ఒకసారి పెయిన్ అనేది ఉంటుంది. సెకండ్ గ్రేడ్లో పెయిన్ అనేది కూర్చొని లేసినప్పుడు బాగా ఉంటుంది. థర్డ్లో ఏంటంటే కూర్చున్న నిలబడిన 24/7 అనేది చాలా విపరీతంగా ఉంటుంది, వాపు ఎక్కువగా ఉంటుంది, కీళ్ళు చాపడానికి ఇబ్బందిగా ఉంటుంది, కీళ్ళు ఫోల్డ్ చేయాలన్నా స్ట్రైట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం లింపింగ్ కైండ్ ఆఫ్ గేట్. అంటే నడకలో చాలా వరకు ఒక డిజేబుల్డ్ పర్సన్ అంటే ఒక కుంటి వాళ్ళు ఏ రకంగా నడుస్తారో ఆ రకమైన నడక మనం ఎక్కువగా గ్రేడ్ 3 ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో గమనిస్తూ ఉంటాము. మనకు తెలుస్తుంది మెట్లెక్కి దిగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ సౌండ్స్ వస్తుంటాయి, క్రెపిటస్ క్రాక్లింగ్ సౌండ్స్ వస్తుంటాయి. తర్వాత పెయిన్ అనేది విపరీతంగా ఉండటం వల్ల వాళ్ళు ఒక 5-10 minutes నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది బేసిక్గా మనం 3rd grade ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తాం. కమింగ్ టు ద 4th gradeలో ఏంటంటే
బేసిక్గా మనకి థై అండ్ లెగ్ పార్ట్లో మనకి నీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ కార్ట్లేజ్ టోటల్గా రఫ్ అయిపోవటం, చాలా రఫ్నెస్ ఆఫ్ కార్ట్లేజ్ జరుగుతూ అట్ ద సేమ్ టైం డీజనరేషన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే 1 మినిట్ నడవాలన్నా కూడా కాలు తీసి కాలు ఇంకొక కాలు వేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 4th గ్రేడ్లో చాలా వరకు బెడ్ రిడన్ కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్లో. సో దీని ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ప్రాపర్ మెడికేషన్స్, ప్రాపర్ మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎందుకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిందనేది గుర్తించుకొని దానికి తగ్గట్టుగా కొన్ని రకాలైన జాగ్రత్తలు పాటించడం వల్ల అది 4th గ్రేడ్కి వెళ్లకుండా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనకి అది 4th గ్రేడ్లో వెళ్ళింది అంటే రివర్స్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా స్టేజెస్ ఏమీ ఉండవు కాబట్టి టోటల్గా డిజేబుల్ అయ్యి ప్యారలైజ్డ్ అయ్యే కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇనిషియల్ స్టేజెస్ నుంచే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా వాళ్ళ ఖచ్చితంగా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చూసుకోవాలి. రెగ్యులర్గా ఏ డైట్ అయితే మనకి బోన్స్కి ఇంపార్టెంటో అది చూసుకుంటూ ఉండాలి, అది ఆహారం తీసుకుంటూ ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి, ఈ రేడియేషన్స్కి దూరంగా ఉండాలి. ఆల్కహాలిజం, స్మోకింగ్, నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువగా తినటము, బరువు బాగా పెరిగిపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ ఫుడ్ అండ్ షుగర్ అనేది అవాయిడ్ చేయటం, ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 1st గ్రేడ్ నుంచి 4th గ్రేడ్ వరకు వెళ్లకుండా ఉంటుందండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. మమత గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డౌట్ అడగండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మేడం నాకు తొంటి కాలు మేడం, ఈ తొంట్లో ముడ్డి పూస బొక్క పక్కకి సైడు బాగా నొప్పి వస్తుంది మేడం. ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేకుంటుంటా. ఎప్పటి నుంచి అమ్మా? మేడం ఒక 6 నెలలు అవుతుంది మేడం ఇట్లా. మరి ఎంఆర్ఐ ఏమైనా తీయించుకున్నావా? ఇమీడియట్గా ఒకవేళ తీయించుకోకపోతే మాత్రం ఇమీడియట్గా ఎంఆర్ఐ ఆఫ్ ఎల్ స్పైన్, లంబార్ స్పైన్ తీయించుకోమ్మా. తుంటి భాగం దగ్గర అంటున్నావు కాబట్టి లోవర్ డిస్క్ L4, L5, S1 ఏమైనా ఎఫెక్ట్ అయి ఉండాలా, అంటే ఆ డిస్క్లో ఏమైనా వాపు రావడం కానీ, డిస్క్ బల్జింగ్ కానీ, డిస్క్ జారిపోవడం, డిస్క్ ప్రొలాప్స్ కానీ, ఉండాల్సిన ప్లేస్లో కాకుండా కొంచెం కిందకి జారటం వల్ల స్పాండిలోలిస్థెసిస్ లాంటి కండిషన్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే పెద్దగా ఏజ్ లేనట్టుంది, అట్ ద సేమ్ టైం 30sలోనే ఆ హిప్ పెయిన్ అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా డిస్క్ ఇష్యూస్ ఉంటాయి. అది లంబార్ డిస్క్ ఇష్యూ ఎక్కువగా ఉంటుందమ్మా. అందువల్లనే మీకు తుంటి దగ్గర నొప్పి వస్తుంది. ఆ నొప్పి కాస్త కొంచెం కిందకి జారి సయాటికా కింద కూడా లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఒకసారి ఎంఆర్ఐ ఆఫ్ ఎల్ స్పైన్, లంబార్ స్పైన్ తీయించుకొని దానికి తగ్గట్టుగా ఫర్దర్గా ఏం చేయాలనేది ప్రొసీడ్ అవ్వండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నెల్లూరు. ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి ప్రసాద్ గారు. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం. ఇది మా ఆవిడకి కాళ్ళు కీళ్ళు నొప్పి వస్తుంది ఎక్కువగా మేడం. ఒక కాలు కీళ్ళు జాయింట్ నొప్పి ఎక్కువగా ఉంది, వాపు వస్తుంది. ఓకే. అది డాక్టర్ గారు చూపిస్తే ఎక్స్రే తీసారు, బ్లడ్ టెస్ట్ చేసి కీళ్ళవాతం ఎక్కువగా ఉంది. అది అలా వాడాలా, మీరు 3 months వాడాలి మెడిసిన్స్ అని చెప్పారు. ఓకే. చాలా పెయిన్ ఎక్కువగా ఉంది మేడం మిసెస్ కి. ఓకే అండి. అంటే బ్లడ్ టెస్ట్లో ఏమన్నా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఏమైనా ఉండిందా మేడం? ఆర్ఏ ఫ్యాక్టర్ అనే టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? అదేం చేయలేదు మేడం. ఓకే. ఎక్స్రే తీసిన తర్వాత అంతే ఎంత స్టేజ్లో ఉందని ఏం చెప్పారు డాక్టర్? ఎక్స్రే తీసిన తర్వాత వాతం నీరు ఎక్కువగా ఉంది, మెడిసిన్స్ వాడాలి, 3 months బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. ఓకే అండి. అంటే టోటల్గా అది ఆల్రెడీ డీజనరేషన్లో ఉంది కాబట్టి ఓన్లీ బెడ్ రెస్ట్ వల్లనే అదేం తగ్గిపోదు. కాకపోతే ఖచ్చితంగా బరువులు ఎత్తడం కానీ, ఎక్కువగా పనిచేయడం కానీ, నిలబడి పనిచేయడం, కింద కూర్చోవటము, మెట్లెక్కి దిగడము, స్టూల్ ఎక్కి దిగడం ఇలాంటివి అయితే చాలా వరకు అవాయిడ్ చేయాలి. చాలా ఎక్కువగా పెయిన్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఒక్కసారి వీలైతే కనుక ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా చేయించుకోండి. 2 కాళ్ళకు కూడా ఎక్స్రే తీయించుకుంటే కనుక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మనకి హోమియోపతిలో అందుబాటులో ఉంది. నెల్లూరు అంటున్నారు కాబట్టి మీకు బ్రాంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి హోమియోకేర్ ఇంటర్నేషనల్వి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ పెయిన్ తగ్గాలి, పూర్తిగా తగ్గాలి, మళ్ళీ రికరెన్సీ ఉండకూడదు, మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళొద్దు, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకూడదు, ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి స్ప్రెడ్ కాకూడదు అంటే కనుక హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం డైట్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బరువు ఒకవేళ అధికంగా ఉంటే ఆ బరువు కూడా కంట్రోల్ చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండమని చెప్పండి. అట్ ద సేమ్ టైం స్ట్రెస్కి ఎక్కువగా వైపు వెళ్లకుండా నిద్ర ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోమని చెప్పండి. వాటర్ ఇంటేక్ కూడా చాలా వరకు తీసుకోమనండి. మీరు వాడుతున్న 3 months మెడికేషన్ వాడండి. ఒకవేళ తగ్గలేదు అంటే మాత్రం హోమియోపతి వాడి చూడండి. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. గురురాజ్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి గురురాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే.
నాకు ఈ బండి నడిపేటప్పుడు మాత్రమే ఈ షోల్డర్ నొప్పేస్తుంటుంది, అంటే చెయ్యి ఇది అవుతుంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ నేను పడుకోలేకపోతున్నాను, రైట్ సైడ్ తిరిగి పడుకోలేకపోతున్నాను. ఓకే. ఎప్పటి నుంచి లెఫ్ట్ అండి? సైడ్ మాత్రమే కంఫర్టబుల్ గా ఉంది. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? ఇది ఒక 3-4 మంత్స్ నుంచి ఉంది. ఓకే. అంటే షోల్డర్ జాయింట్ పూర్తిగా ఇట్లా అంటే పైకి లేపడానికి రావటం? బండి నడిపేటప్పుడు మాత్రమే అలా ఉంటుంది, మిగతా టైంలో ఏముండదు. ఓకే. మెడ దగ్గర నొప్పి కానీ లాటరల్ పార్ట్ ఆఫ్ నెక్ రీజియన్లో పెయిన్ కానీ ఏం లేదు? ఫైన్. అంటే బండి నడిపినప్పుడే అంటున్నారు, ఒకసారి చూడాలండి, అది ఫ్రోజన్ షోల్డర్ అయినా అయ్యిండొచ్చు, లేదంటే మైల్డ్గా ఏమైనా స్పాండిలోసిస్ డిస్క్ సమస్య కూడా అయ్యిండొచ్చు. దానివల్ల కూడా మీరు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా పడుకోలేకపోతున్నాను అంటున్నారు కాబట్టి దోస్ 2 మైట్ బి ద రీజన్స్. అంటే ఫ్రోజన్ షోల్డర్ ఒకటి, డిస్క్ ఇష్యూస్ ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా మైల్డ్గా ఏమైనా ఉన్నా కూడా యుల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్ వైల్ ట్రావెలింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న బకెట్ ఒక హెవీ వెయిట్ అని ఏమైనా లిఫ్ట్ చేసినా కూడా మనకి పెయిన్ అనేది రికరెంట్గా వస్తూ ఉంటుంది. సో ఈ రెండు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మామూలుగా అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, లేకపోతే ఓన్లీ వెహికల్ నడుపుతున్నప్పుడే ఉంటుందా, లేకపోతే నార్మల్గా పడుకున్నప్పుడు కూడా ఉంటుందా, లెఫ్ట్ సైడే ఎందుకు పడుకోవాల్సి వస్తుంది, పడుకుంటే పెయిన్ పెరుగుతుంది, అవన్నీ చూసుకొని ఒకసారి వీలైతే కనుక ఎక్స్రే కానీ సిటీ కానీ సర్వైకల్ స్పైన్ చేయించుకొని దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా నయమయ్యే అవకాశం మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందులతో అందుబాటులో ఉంది. చాలా వరకు అంటే 80-90% ఆఫ్ రిజల్ట్స్ అండ్ అష్యూరెన్స్ అనేది మనకి హోమియోకేర్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతి వాడడం వల్ల ఏంటంటే బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో పెద్దగా మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే పూర్తిగా నయమవుతుంది. వాడినప్పుడే కాకుండా వాడి బంద్ చేశాక కూడా పెద్దగా ఇష్యూస్ అనేది ఏమీ రాదు. అట్ ద సేమ్ టైం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా చాలా వరకు క్లియర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిస్సంకోచంగా వాడుకోవచ్చు. డాక్టర్, అంటే ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే బెటర్ అంటారు? వన్స్ మనకి ఇది ఆర్థరైటిస్ ఉంది, పెయిన్ స్టార్ట్ అవుతోంది, మూమెంట్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటున్నాయి అంటే మాత్రం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేయాలి. వాళ్ళు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా, ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళలో ఆర్థరైటిస్ పెయిన్ రాదు అని ఏం లేదు, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫ్రెజైల్నెస్ ఆఫ్ ద జాయింట్స్ కానీ బోన్స్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మాయిల్లో తీసుకుంటే కనుక, లేకపోతే రిపీటెడ్ ఇంజురీస్ ఏమైనా యాక్సిడెంట్స్ వీటి వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సన్నగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా కదా నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదంటే కాదు, ఖచ్చితంగా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోవాలి. వాళ్ళకి ఏ ఆర్థరైటిస్ ఉంది అనే దాన్ని బట్టి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సర్వైకల్ ఆర్థరైటిస్ ఉంది, దానికి తగ్గట్టుగా నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే చేసుకోవాలి. నడుము దగ్గర ప్రాబ్లం ఉంది, స్పైనల్ డిస్క్లో ఇష్యూస్ ఉన్నాయి, సో దానికి తగ్గట్టుగా మనకి ఎక్సర్సైజెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం ఉందనే దాన్ని బట్టి కూడా చేయాలి. అందరూ అన్ని ఎక్సర్సైజెస్ ఈ ఆర్థరైటిస్ కండిషన్లో చేయలేము. ఎట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారంలో కూడా చాలా వరకు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే పులుపుకి సంబంధించినవి కానీ, టమాటా కానీ, రెడ్ మీట్ కానీ, మటన్ కానీ, ఎక్కువగా మనకి హై ప్రోటీన్ డైట్ కానీ, ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ, నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువగా తినడం అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దుంపకూరలకి సంబంధించింది చాలా వరకు తగ్గించుకోవాలి. అదే తీసుకోవాల్సిన ఫుడ్ ఎలా ఉంటుందంటే డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, చీజ్ కావచ్చు, వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా కాల్షియం, విటమిన్ డికి సంబంధించిన ఫుడ్ అనేది ఉంటుంది. ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బాగా అంటే పచ్చదనంతో కూడుకున్న కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మనకి ఎక్కువగా ఈ పొటాషియం అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి బోన్స్కి చాలా అవసరం కాబట్టి ఆ రెండు కంపల్సరీగా తీసుకోవాలంటే ఎన్ని రకమైన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇది కాకుండా నాన్ వెజిటేరియన్లో తీసుకోవాల్సింది ఉడకపెట్టిన గుడ్డు, అట్ ద సేమ్ టైం ఫిష్, ఇవి చాలా వరకు తీసుకుంటే రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.